హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. మన ఛానల్లో రన్ అవుతున్న స్టోరీ నేమ్ నేత్ర. నేత్ర అనే స్టోరీలో మనం 6th ఎపిసోడ్లోనికి వచ్చేసాం. మరి మనం 6th ఎపిసోడ్లోనికి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. మరి మనం మన స్టోరీలోనికి వెళ్ళిపోదామా? ఇంతలో కాఫీ ఒక్క చుక్క కూడా వదలకుండా తాగేసి, బ్రహ్మి నడుచుకుంటూ ఆఫీస్కి వస్తావా అన్న వాయిస్కి బాబోయ్ 11 కిలోమీటర్స్ అనుకుని మంగమ్మ అమ్మాయి జాగ్రత్త అంటూ వెళ్ళిపోయారు. ఇంతలో సెక్యూరిటీ చెక్ దగ్గర ఏదో పెద్ద గొడవ జరుగుతుంటే లోపలికి పంపమంటూ గొడవ పడుతూ ఉండగా ఒక కన్నింగ్ స్మైల్తో ఒక బజర్ ప్రెస్ చేశాడు. అంతే, సెక్యూరిటీ వచ్చిన వ్యక్తిని లోపలికి అలో చేశాడు. బ్రహ్మి, ఒక సినిమా ఆడుతుంది, చూసి వెళ్దాం ఓకేనా అన్నాడు రానా. సార్, అక్కడ రష్యన్ వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయాలి. మనతో బిజినెస్ కోసం 5 yearsగా వెయిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కొన్ని అవర్స్ వెయిట్ చేయలేరా? పద లోపలికి అంటూ వెనక్కి వచ్చారు. ఇంతలో ఆర్యన్ అడుగు పిడుగులా పడింది ఆ ఇంట్లో. నేత్రా అంటూ గట్టిగా అరిచేసరికి కిచెన్లో ఉన్న ఆమె ఏడుస్తూ ఉంటే ఆర్యన్ గొంతు గుర్తుపట్టి పరుగున కిచెన్లో నుండి వచ్చి అలాగే ఆర్యన్ను ఒక సైడ్ హత్తుకుని ఏడ్చేసింది. ప్లీజ్ రా, ఏడవకు, నేను వచ్చేశాను అంటూ ఉన్నా ఆమె ఏడుపు మాత్రం ఆగటం లేదు. ప్లీజ్ నేత్ర, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను. అమ్మమ్మ తాతయ్యకు నేను చెప్తాను, అయినా వినకపోతే నాతో పాటు మా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. అలాగే ఆమె ఎడమ చేయి పట్టుకొని ముందుకు నడవబోతే ఒక్క అడుగు కూడా వేయలేదు నేత్ర. ఏమైంది రా అంటూ ఆమె చెంపలపై చెయ్యి వేసి అడిగాడు. లేదురా ఆర్యన్, ఇదే నా ఇల్లు. ఇదిగో నా మెడలో 3 ముళ్ళు వేసిన నా భర్తను వదిలి ఎక్కడికి రాను అంది. వాట్? ఈ పసుపు తాడు కోసం నీ గొంతు కోసుకుంటావా? వాడు అసలు మనిషే కాదు, మృగం. నాతో వచ్చేయ్ అన్నాడు. అసలు ఆ మృగం నా మొగుడు అయ్యిందే నీ వల్ల. వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినకుండా బర్త్డే పార్టీకి ఆ రోజు పబ్కి తీసుకువెళ్లారు. అంతే, నెక్స్ట్ డే పెళ్ళయింది. వాళ్ళ మాటలు వింటున్న బ్రహ్మి గారికి ఫ్యూజ్ ఎగిరినట్లయింది. అంటే 4 సంవత్సరాల లవ్ స్టోరీ అంతా అబద్ధమా? కేవలం మిమ్మల్ని కాపాడడం కోసం నేత్ర అమ్మ అలా చెప్పిందా సార్ అన్నాడు. ఎస్ అన్నట్లు తల ఊపాడు రానా. మీరు అదృష్టవంతులు సార్ అన్నాడు. కన్నింగ్గా ఒక స్మైల్ విసిరి మళ్ళీ తను ఉన్న గ్లాస్ రూమ్ నుండి నేత్ర ఆర్యన్ వైపు చూపు తిప్పాడు రానా. ఇంతలో ఆర్యన్ నేత్ర బుగ్గలు పట్టుకొని, సారీరా, ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అన్నాడు. నీకు ఒక్కసారి చెప్తే సరిపోదా? నా మెడలో తాళి కట్టిన ఆయన ఎలాంటి వారైనా ఇంకా నా మిగిలిన జీవితం ఆయనతోనే. ప్లీజ్ ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంది. ఇంతలో ఒక కన్నింగ్ స్మైల్తో, చూసావా బ్రహ్మి, ఈ ఆడవాళ్ళు ఇంతే, భర్త బయటకు వెళితే చాలు వేరే మొగాడు కావాలి అంటూ వినిపించింది రానా వాయిస్. వెంటనే రియలైజ్ అయ్యి, అయ్యో తను నా ఫ్రెండ్ అండి అంది నేత్ర. నాకు తెలుసు, వీడినే నిన్న కుక్కల వీడిదింటికి అల్లుడిగా కట్టేశాను అన్నాడు. వెంటనే, మిస్టర్ రానా, నా సైలెన్స్ని నువ్వు మిస్యూజ్ చేస్తే నా ఐపీఎస్ పోస్ట్ జాయిన్ అవ్వగానే నువ్వే నా టార్గెట్ అవుతావు అన్నాడు. అరే ఆర్యన్, నీ బాబు నా దగ్గర కాపలాగా ఉంటున్నాడు. రేపు నీ ఫాదర్ పొజిషన్ నువ్వు భర్తీ చేద్దువు గాని, ఇప్పుడైతే దొబే. మిస్టర్ రానా, నా ఫ్రెండ్ నేత్ర లేకుండా నేను ఇక్కడ నుండి కదిలేదే లేదు అన్నాడు చాలా స్థిరంగా. అంతే, వెంటనే నేత్ర చెయ్యి పట్టుకొని వెనక్కి మడిచి గట్టిగా పట్టుకొని అతనికి ఆంచుకొని, నీ ఫ్రెండ్కి నీపై చాలా కన్సర్న్ అనుకుంటా, కానీ వాడికి చెప్పు, వాడు మళ్ళీ వస్తే వాడి డెడ్ బాడీ మాత్రమే బయటకి వెళ్ళొద్ది అని చిన్నగా ఆమె చెవిలో చెప్పాడు రానా. అంతే, వెంటనే ఆర్యన్ మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, మళ్ళీ ఎప్పుడైనా నన్ను కలవటానికి ట్రై చేస్తే నేను చచ్చినంత ఒట్టు అంది. అంతే, నేత్ర అంటూ గట్టిగా అరిచి, సరే వెళ్ళిపోతాను, మళ్ళీ నువ్వు నాకు నీ లైఫ్లోకి ఇన్విటేషన్ ఇచ్చే వరకు రాను అంటూ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతే, రానా చూసిన చూపుకి అక్కడ ఎవ్వరూ లేకుండా హాల్ మొత్తం ఖాళీ అవ్వగానే నేత్ర నడుం మీద చేతులు వేసి తనను గట్టిగా హత్తుకొని, చూడు బేబీ, ఈరోజు నుండి నువ్వు మాత్రం డే టైంలో ఓన్లీ పలోజ్ విత్ కుర్తా తప్ప ఏమీ వేసుకోకూడదు. మేకప్ ఆప్షన్ కూడా లేదు. బట్ ప్రతి రాత్రి మాత్రం ఓన్లీ చీరలు కట్టుకోవాలి, కేవలం మన బెడ్రూమ్లోనే. పరాయి మగాడితో మాట్లాడితే నిన్ను వాణ్ణి కూడా మర్డర్ చేసేస్తా. కనీసం డెడ్ బాడీ కూడా దొరకదు. మీ తాతయ్య, ఈ బ్రహ్మి, మా తాతయ్యలు మాత్రం అలో. బట్ సీరియస్గా ఫాలో చెయ్యి, లేకపోతే నా చేతుల్లో నువ్వు చావు దెబ్బలు తిన్నాక మళ్ళీ యూజ్ ఉండదు అన్నాడు.
అతను చెప్తున్న ప్రతిదానికి తలను ఊపుతుంది, శ్రద్ధగా వింటుంది. ఆమెను అలాగే చూస్తుంటే ఎందుకో మనసు తెలియకుండానే ఆమె చూపుల్లో చిక్కుకుంది. ఏదో ప్రశాంతత ఏదైనా మీటుతుంటే అప్పుడే ఫోన్ రింగ్ అయింది. అది చేతుల్లో తీసుకొని హలో అన్నాడు. విల్ బీ దేర్ ఇన్ ఫ్యూ మినిట్స్ అంటూ ఆమెని వదిలి వెళ్ళిపోయాడు. అలా ఆమె ఎంతసేపు కూర్చొని ఏడ్చిందో ఆమెకే తెలియదు. బట్ రాత్రి అవుతూ ఉండగా కళ్ళు తిరిగి పడితే రంగం ఆమెని లేపి గెస్ట్ రూమ్లో పడుకోబెట్టింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేత్ర పాపం కదా ఎంత ఏడ్చింది. మరి మరొక ఎపిసోడ్తో మళ్ళీ నేత్ర ఏం చేస్తుంది, ఎలా అవుతుంది అనేది నేను మీకు చెప్తాను. అప్పటి వరకు దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.